సార్ ఫైనల్గా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని నరేంద్ర మోడీ గారు ఆపగలరు, అజిత్ జోవల్ పంపిస్తున్నారు అనేది న్యూస్ సార్, ఏంటి? నేను వింటాం, రష్యా వారు కోరుతున్నారు మీరు కొంచెం మధ్యవర్తిత్వం చేసుకోండి కావాలంటే అని చెప్పని. అక్కడ ఎవరు మధ్యవర్తిత్వం ఉన్నా కూడా పరిస్థితులు రెండు దేశాలు కూడా ఇక ఇంతకంటే యుద్ధం చేస్తే మాకు లాభం కంటే నష్టమే ఎక్కువ అని అలసిపోవాలి, సంధికి సిద్ధం కావాలి. అప్పుడు ఎవరన్నా కూర్చుని మనం ఏర్పాటు చేయగలం. రష్యానేమో అక్రమంగా పోయి యుక్రెయిన్ ఆక్రమిస్తానంటుంది. యుక్రెయిన్ వాళ్ళు మా భూభాగం ఆక్రమిస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం అంటున్నారు. ధర్మమే కదా అది. అలాగని రష్యాను తేలిగ్గా ఓడించే శక్తి యుక్రెయిన్కి లేదు. ఇంతన్నా కూడా అంతకంటే అప్పటికే యుక్రెయిన్ పౌరులు అసాధారణమైనటువంటి పౌరుషాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, త్యాగాన్ని. అంత పెద్ద దేశాన్ని, అణ్వాయుధాలు కూడా ఉన్న దేశాన్ని, అంత ఆర్థిక శక్తి ఉన్న దేశాన్ని యుక్రెయిన్తో పోలిస్తే రష్యా 30 రెట్లు పెద్దది, 30 రెట్లు భూభాగంలో పెద్దది. మరి జనాభా రీత్యా 4 రెట్లు పెద్దది. సహజ వనరుల్లో ప్రపంచంలో రష్యాను మించిన దేశం లేదు. దాన్ని తట్టుకుంటారంటే చాలా గొప్ప విషయం. అది ఎవరు ఊహించరు, వారం రోజుల్లో పోతారు అనుకున్నారు. కాబట్టి ఇది సరే, మనందరం మన తలకస్తే మాట సాయం చేస్తాం. కొంచెం ఎందుకయ్యా ఇది ఏదో నష్టపోతున్నారు, కొంచెం ఏదో మధ్య మార్గం అన్వేషించండి మన మాట చెప్తాం, కానీ మన మాటల వల్ల జరుగుతుందని చెప్పి అనుకోపోకండి. మన చేతనే పని చేద్దాం, ముందు మన దేశం సంగతి మనం చూసుకుందాం. అజిత్ దోవల్ని పంపించడం అనేది ఆ రెండింటిపై సంధి కుదుర్చడానికే అనేది. దేశాల మధ్య చాలా సంబంధాలు ఉంటాయి, వివిధ రూపాలు ఉంటాయి, రకరకాలుగా. ఆ సంబంధాలు, అందులో భారతదేశం పెద్ద దేశం కాబట్టి, మనం చిన్న దేశం కదా, 18% ప్రపంచ జనాభా ఉంది, ఆర్థికంగా ఎదుగుతున్నాం. కాబట్టి వీటిల్లో మనం మరీ మౌనంగా ప్యాసివ్గా ఉండలేం. కాబట్టి మన చేతనంత మనం చేస్తుంటాం, కానీ మనం కూడా మన పరిస్థితి గమనించి అదుపులో ఉంటే మన గౌరవం. కానీ ప్రపంచ దేశాలు కూడా మనకే సాధ్యం అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కదా, అమెరికా లాంటి కంట్రీస్ కూడా. అమెరికా అందా మాట అక్కడ ఉండే అంటే నరేంద్ర మోడీ వెళ్ళారు రష్యా అంటే వాళ్ళలో కొంతమందికి మన మీద కోపం ఉంది. మనం నిర్నిబంధంగా యుక్రెయిన్ని సమర్థించలేదు, రష్యాని అభిశంసించలేదు అని కోపం ఉంది. మనం తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైన స్టాండ్ మన దేశ ప్రయోజనాలకు మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. ఎందుకంటే రష్యా చేసింది చాలా తప్పు, దానిలో అనుమానం లేదు. ఆధునిక యుగంలో ఒక పెద్ద దేశం మరో దేశం మీద ఆక్రమణ దిగటం అని చెప్పి అనేది సహించదేది కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదంతా అయిపోయింది అనుకున్నాం, ఇలాంటి జరగదు అనుకున్నాం. రష్యా చేసింది ఏ రకంగానూ క్షమార్హం కాదు. కానీ ఆ పేరుతో రష్యా మీద ఆంక్షలు అని చెప్పని, రష్యా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారులో ఒక దేశం. రష్యా నుంచి వచ్చే ఆయిల్ గ్యాస్ అంతా ప్రపంచానికి అందకుండా చేయాలంటే నష్టపోయేది ప్రపంచం మొత్తం. మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నట్టు అవుతుంది. భారతదేశానికి చైనాకే కాదు, ప్రపంచం మొత్తానికి ఆయిల్ ప్రైస్లు 3 రెట్లు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయేది. ఎప్పుడైతే భారత్, చైనా రష్యా నుంచి ఆయిల్ కొనటం మొదలెట్టినాయో ప్రపంచ ఆయిల్ మార్కెట్ అదుపులోకి వచ్చింది. మనం ఒక రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాం, మనం కాపాడుకున్నాం. పాశ్చాత్య దేశాల కోపంతో, కసితో రష్యాను దెబ్బగొట్టాలంటున్నారు, కానీ రష్యా ఆయిల్ లేకపోయినట్టయితే ఏమవుతుంది ప్రపంచం అని ఆలోచించాలి వాళ్ళు పెద్దగా. కాబట్టి అక్కడ మన స్టాండ్ కరెక్ట్. రష్యాతో మనకున్నటువంటి వ్యూహాత్మక సంబంధాల వల్ల ఇది తప్పు అని చెప్పి అన్నా కూడా మనం ఎక్కువగా గొంతెత్తల. సో పరిధి దాటకుండా అది కరెక్ట్, మన ప్రయోజనాలు వచ్చి అది కరెక్ట్. అది ముందు ఆపద్ధర్మం కావాలి కదా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రజలు మనం అంత గొప్పవాళ్ళం కాదు కదా, ఇతరులను కాపాడేంత గొప్పవాళ్ళం కాదు కదా, మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. సందర్భం సమయం కలిసి వస్తే అలాగే యునైటెడ్ నేషన్స్లో కూడా మనం ఒంటెత్తుగా చేయాల. అక్కడ ఉన్న ప్రతి తీర్మానంలో కూడా కొన్ని సందర్భాల్లో మరి యుక్రెయిన్కి అనుకూలంగా మనం వ్యవహరించాం, కొన్ని సందర్భాల్లో రష్యాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బయటకు వచ్చాం, మనం ఓటు వేయకుండా ఉన్నాము. అంతేగాని కళ్ళు మూసుకుని మనం మద్దతు ఇవ్వాలి. కాబట్టి మనం చేసింది విదేశ దౌత్య నీచరీత్యా సరైనటువంటిది, మన దేశ ప్రజలను కాపాడడం విషయంలో సరైనటువంటిది. అంతకుమించి పెద్దగా మనకు పాత్ర ఉండకపోవచ్చు. సార్ దీని కంటిన్యూషన్ ఏంటంటే సార్, రష్యా యుక్రెయిన్ యుద్ధము, మరోవైపు ఏమో ఇజ్రాయెల్ హమాస్ది, ఇంకొక వైపు బంగ్లాదేశ్, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పరిస్థితి, ఇదన్నిటిని ఉదహరిస్తూ మన శాంతి యుద్ధానికి రెడీ కావాలి, యుద్ధానికి ఎప్పుడైనా రెడీ కావాలని త్రివిధ దళాలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ గారు 2 days బ్యాక్ ఒక కామెంట్ చేశారు. ఏంటి సార్, యుద్ధం కోసమేనా? ఈ సంవత్సరం వార్షిక సమావేశాలు జరుగుతాయి, త్రివిధ పదార్థ దళాలు, త్రివిధ దళాల అధిపతులు వాళ్ళతో. సహజంగానే ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్తారు, ఒక సంక్షోభభరితమైన ప్రపంచంలో ఉన్నాం, ఏనాడు ఎలాంటి సమస్య వస్తుందో మనకు తెలియదు, కాబట్టి నిరంతరం సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం డిఫెన్స్ బడ్జెట్ అంతకుమించి ఎక్కువగా లెక్కలేయడానికి లేదు. అంతేకాని యుద్ధం వచ్చేస్తుంది మనం యుద్ధానికి అయ్యాను, మనం రక్షక దళాల బాధ్యత అది.
ఏనాడు ఏ సమస్య వస్తుందో మనం చెప్పలేం. ప్రపంచంలో జరుగుతున్న సమస్యలన్నీ కూడా అర్థం చేసుకోవటం, ఆ సమస్యల ప్రభావం మన దేశం మీదే ఉంటుంది. భద్రతా విషయంలో మనకి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది, దానికి ఏ రకంగా ఒడుపుగా ముందుగానే వ్యూహం వేసుకుని దాన్ని ఎదుర్కోవాలి. అది పని, అది ఆ పని ఆ మాట చెప్పారు. కానీ అది పిఓకే గురించి మాట్లాడుతున్నారు సార్, 2-3 days నుంచి వరుసగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ మాట మొట్టమొదటిసారి అంటాం కాదు. విదేశాంగ మంత్రి గారు కూడా, జయశంకర్ గారు కూడా గతంలో 2-3 సార్లు అన్నాడు, అన్ఫినిష్డ్ ఎజెండా ఏమన్నా ఉంటే భారత్ పాక్ దేశ విభజనలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో అన్నది కరెక్టే కదా. సూత్రరీత్యా మనం ఎప్పుడు చెప్తుంది, భారతదేశం ఎప్పుడు ఏమన్నది, భారత పార్లమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమన్నది, కాశ్మీర్ భారత భూభాగము. కాశ్మీర్ మహారాజు భారతదేశ విలీనానికి అంగీకరించి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం పెట్టారు. అక్రమంగా చొరబాటుదారుల పేరుతో పాకిస్తాన్ సైన్యం ప్రవేశించి కొంత భాగాన్ని తీసుకుంది. మేము అమాయకంగా ఆనాడు మేమంతా కూడా మన ప్రస్తుతం మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ మొత్తాన్ని కూడా మేము తిరిగి తీసుకోగలిగి మిగతా తీసుకోకుండా మేము వదిలేసాం, పొరపాటు చేసాం. కానీ అది కాశ్మీర్లో భాగం. జమ్మూ కాశ్మీర్ భాగం కదా, అది జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో భాగం కదా. జమ్మూ కాశ్మీర్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది కదా. రాజ్యం అంటే ఆ మొత్తం రాజ్యం కదా. తర్వాత వచ్చిన సరిహద్దు రేఖ కాదు కదా, వాస్తవాధీన రేఖ కాదు కదా, సరిహద్దు కాదు, వాస్తవాధీన రేఖ. కాబట్టి అది మనదే అన్నది అప్పటికిప్పటికీ న్యాయ సూత్రాల రీత్యా కరెక్ట్ అది. కాకపోతే మనం సరే తర్వాత చూద్దాం పక్కన పెట్టాం. ఇప్పుడు వివిధ కారణాల వల్ల గుర్తు చేస్తున్నారు, ఎప్పటికైనా ఇది మాది. అందులో పాకిస్తాన్ సంక్షోభంలో ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంచెం వ్యతిరేకత ప్రబలుతోంది పాకిస్తాన్ మీద. వెళుతుంటే మనకు ఉపయోగం ఉంది, బతుకులు బాగుపట్టలేదు, ఆర్థికంగా బాగోలేదు, కనీసం జోగీజో రాసుకుంటే బూడిదగా రాలేదు. భారతదేశం కాస్త ఉన్నంతలో పరిస్థితి బాగుపడుతుంది, ఆర్థికంగా పెరుగుతుంది చెప్పిన విశ్వాసం అన్నది. కాబట్టి దాన్ని ఉపయోగించి ఇది ఒక సైకలాజికల్ వార్. సైకలాజికల్ వార్ అయినా సార్, లేదంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకున్నారా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్? ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో మనం చెప్పగలం. డెఫినెట్గా సైకలాజికల్ వార్, అది తప్పేం కాదు. అది మన దేశం ఏం చెప్తుందో దాన్ని ప్రకటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము. జమ్మూ కాశ్మీర్ అనగా మొత్తం జమ్మూ కాశ్మీరు అది కాదు. అందులో మన మ్యాప్లో ఏముంటుంది, మన మ్యాప్లో మన ఆక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఉండదు. కాబట్టి మన మ్యాప్లో ఉంది అని చెప్తున్నారు, ఇది మాది అని చెప్తున్నారు. మీరంతా మా వాళ్ళు అని చెప్తున్నారు. మీరంతా ఎదురు తిరగండియా, మీరు నిలబడి ఉండయా, మనలో కలిసిపోదాం అంటున్నారు. జరుగుతుందో లేదో చూద్దాం, కానీ వాదన కరెక్టే కదా. రీసెంట్గా వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్, ఈవెన్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న స్టేట్మెంట్, ఇవన్నీ చూస్తే కనుక పీఓకే కోసం పాకిస్తాన్తో యుద్ధం ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఇప్పుడు మనం పోయి యుద్ధం చేయటం అనే దానికంటే అక్కడ నిజంగా ఆక్రమిత కాశ్మీర్లో కనుక ప్రజలు పాకిస్తాన్తో తెగదెంపులు చేసుకుని ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తంలో అంతర్భాగంగా ఉంటాం బాగుంటుందని చెప్పిన భావన కలిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితులు వేరు. అంతేగాని మనం పోయి మనంతలో మనం కవింపు అలా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా సైకలాజికల్ వారు ఏంటంటే, అక్కడ ప్రజలు కనుక కదలికి వచ్చి దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నాం, ఇక్కడ మన పట్టించుకున్న నాథుడు లేడు, ఇలా కాదు ఒక పెద్ద దేశంలో భాగంగా ఉందాం మనం అని చెప్పిన భావం కలిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితులు వేరు. 370 రద్దు తర్వాత వాళ్ళు ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది గవర్నమెంట్ చెప్తుంది సార్, దాంట్లో నిజమేనా తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళకి నిఘా విభాగాలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ ఉంటుంది, అది నాకు తెలియనప్పుడు మనకు తెలియదు. థ్యాంక్ యూ సార్.